కొన్ని అంశాలు టచ్ చేస్తే చాలా సున్నితంగా మారిపోతాయి. వాటిని ఒక్కొక్క సందర్భంలో టచ్ చేయకుండా ఉంటేనే బెటర్ ఏమో అనిపిస్తా ఉంటది. పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి కూడా అలాగే అనిపించింది. వాస్తవానికి 24వ తేదీ అంటే దాదాపు సరిగ్గా నేను ఈరోజు డిబేట్ చేసే సమయానికి వారం రోజులు అవుతోంది. ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరడం, నైట్ రాజమండ్రి వచ్చే సమయానికి ఆయనకి యాక్సిడెంట్ అవ్వడం. మధ్యలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు ఈ రోజు వరకు కూడా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కథలు అల్లేశారు. ఎవరికి నచ్చిన ఆరోపణలు వాళ్ళు చేశారు. బయటకొచ్చారు, ధర్నాలు చేశారు, నిరసనలు తెలియజేశారు అటు క్రైస్తవ సంఘాలు. అంటే చివరికి దీని మీద ఎక్కువగా మాట్లాడినా, అప్పట్లో ఈ 4 రోజులు ఎక్కువగా డిబేట్లు చేసినా, ఇది ఒక సున్నితమైన అంశంగా మారిపోయి రకరకాల విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితికి వెళ్ళిపోతుందేమో అని చాలా వరకు అందరూ సమన్వయంతో ఉన్నారు. మీడియా కూడా ఒక రకంగా సమన్వయంతో ఉంది. పోలీసులు కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించారు ఎక్కడికక్కడ. ఇప్పుడు దాదాపుగా మిస్టరీ వీడినట్టే అని అనిపిస్తోంది. దాదాపుగా అసలు ఆయన మృతి వెనక కారణాలేంటి, అది ఇప్పటి కూడా హత్య లేదంటే ప్రమాదమా అనే ప్రశ్నలకు దాదాపుగా ఒక సమాధానం దొరికిందా అనేది ఒక పాయింట్ ఇవాళ చర్చించిపోయేది. అలాగే ఎందుకు ఈ అంశాన్ని ఇన్ని రోజులు ఎంత సున్నితంగా మార్చే ప్రయత్నం చేయాల్సి వచ్చింది, ఎవరు చేశారు, ఏంటి, వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే వాస్తవానికి ఇది జరిగింది, ఇన్ని రోజులు దీనికి ఎందుకు టచ్ లేదు మనం అంటే, ఒకటి నేను చెప్పినట్టు ఎందుకు లేనిపోయిన విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు అవుతుందేమో అనేది కూడా ఒకటి. కానీ దాదాపుగా ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఓవరాల్ ఎపిసోడ్ చూశారు కదా, దీన్ని ఎలా విశ్లేషించవచ్చు, ఏం జరిగింది అనుకోవాలి? ఒక తప్పు చేసిన వ్యక్తిని సమర్థించుకొస్తున్నటువంటి కాన్సెప్ట్ కనబడుతుంది. నువ్వు ఏ మతంలోనైనా ఉండు, నీ మతాన్ని పూర్తిగా నమ్ము, ప్రేమించు, పాటించు, నీ ధర్మాన్ని గురించి నువ్వు గొప్పగా చెప్పుకో, తప్పే లేదు. ఎందుకు? నువ్వు విశ్వసిస్తున్నావు కాబట్టి. వాళ్ళ భాషలో చెప్పాలంటే విశ్వాసివి కాబట్టి. అవును, అంతవరకు రైట్. కానీ పరధర్మ దూషణ, పరమత దూషణని ఎలా సమర్థిస్తారు? ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ హత్యకు గురయ్యాడని చెప్పే ప్రతి ఒక్కళ్ళు, నమ్మే ప్రతి ఒక్కళ్ళు, అతని హిందువులు చంపేశారని ప్రచారం చేసిన ప్రతి ఒక్కళ్ళు ఎందుకు మర్డర్ చేయాలి? పాస్టర్ల మీద హత్యలు ఏమైనా జరుగుతున్నాయా? లేదా పాస్టర్లను ఎవరన్నా వేటాడుతున్నారా? ఇన్ని వేల మంది పాస్టర్లు ఉన్నారు కదా, ఇన్ని లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు కదా, ఇన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి కదా, ఏమొచ్చింది ప్రాబ్లం? ఎవరి మీద ఎవరు దాడి చేయట్లేదు కదా. ఓన్లీ పాస్టర్ల మీదనే ఎవరైనా చేస్తుంటే అందులో భాగంగా ఈయన కూడా జరిగిందయ్యా అనుకోవచ్చు, లేదు కదా. కానీ ఈయన విషయంలో ఎందుకు వచ్చింది వీళ్ళకి అనుమానం? ఈయన దైవ దూషణ చేస్తున్నాడు కాబట్టి. ఈయన దైవ దూషణని పరదైవ దూషణ చేస్తున్నాడు. ఒక్కళ్ళని కాదు, అన్ని మతాలకి సంబంధించినటువంటి వాళ్ళని. హిందూ దేవీ దేవతల్ని దారుణాతి దారుణమైనటువంటి వల్గర్ కామెంట్స్ చేశాడు. రాముడి గురించి చేశాడు, కృష్ణుడి గురించి చేశాడు, ధర్మరాజు గురించి చేశాడు. ఆ వీడియోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం అల్లా గురించి చేశాడు. అదేంటని ప్రశ్నించినటువంటి షమీద్ క్షమాపణ చెప్తున్నట్టుగా చెప్తూ మళ్ళీ వెటకారం చేసినటువంటివి ఉన్నాయి. అంటే ఇందులో బైబిల్ ఎక్కడన్నా చెప్పిందా? చర్చ్ ఎక్కడన్నా చెప్పిందా? క్రైస్తవ మతస్థులకి ఏమైనా చెప్పారా? చెప్తే అసలు ఈ ప్రపంచంలో ఇట్లా ఉంటుందా ప్రశాంతంగా? నీ మతం ఎక్కడా చెప్పలేదు కదా పరమతాన్ని దూషించు, ద్వేషించు, ఎక్కిరించు అని. కానీ అతను చేస్తున్నప్పుడు తప్పు స్వామి, నువ్వు మన బైబిల్ గురించి చెప్పు, మన బైబిల్లో ఉన్న గొప్పతనం గురించి చెప్పు, మన మతం యొక్క పద్ధతిని చెప్పు, మన మత పద్ధతులు ఎట్లా పాటించాలో చెప్పు అని కదా అడగాల్సింది. అది మానేసి ఇతను దైవదూషణ చేశాడు కాబట్టి ఇతను ఏదో చేసుంటారు అని అనుమానించడంతోనే అతను తప్పు చేశాడని ఒప్పుకుంటున్నారు. తప్పుని అంగీకరించుతూ సమర్థించుకొస్తున్నారు. అంటే వాళ్ళెవరు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? పరధర్మాల పట్ల ద్వేషంతో ఊగుతున్న గ్రూప్ ఇది. పరధర్మ వినాశనం కోరుకునే గ్రూప్ ఇది. దేశంలో అల్లకల్లోలం జరగాలనుకునే గ్రూప్ ఇది. దేశద్రోహుల గ్రూప్ ఇది. చివరికి అల్ జజీరా లాంటి ఛానల్, పచ్చి ఉన్మాదపు ఛానల్ అది. ఆ ఉన్మాదపు ఛానల్ ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదుల వార్తలన్నీ కవర్ చేసి అల్ జజీరా ఎట్లొచ్చింది ఇక్కడ? అది కూడా ఏంటి? హిందూ ఉగ్రవాదులు హత్య చేశారని ఇచ్చింది అందులో. అంటే అర్థం ఏంటి? అంతర్జాతీయంగా భారత పరువు తీయడానికి జరుగుతున్న కుట్రలకి ఆంధ్రాలో కూడా బేస్ ఉంది. ఇది స్పష్టమవుతున్నటువంటి నిజం. దేశద్రోహులు మన మధ్యలోకి వచ్చారు. దేశ విచ్ఛిన్నానికి కుట్రలు మన మధ్యలోనే వస్తున్నాయి. ఏదో ఒక కారణం, ఏదో ఒక సాకు చూపెడతారు. ప్రతి ఒక్క దాంట్లో గొడవ సృష్టిస్తారు.
మత ఉద్రిక్తతలు సృష్టిస్తారు, మత ఉన్మాదం సృష్టిస్తారు, తప్పులని రెచ్చగొడతారు, తప్పులతో చిచ్చు పెడతారు. ఆ చిచ్చు పెట్టే వాళ్ళ వెనకాల కొన్ని గ్రూపులు తయారవుతాయి. వీళ్ళ ఉద్దేశం దేశం అల్లకల్లోలం కావడం. వీళ్ళ వెనకాల చైనా వాడు ఉన్నాడా, వీళ్ళ వెనకాల సోరస్ గ్రూప్ ఉందా, లేదా వీళ్ళల్లోనే దేశద్రోహపు భావజాలం ఉందా, ఇది చర్చించాల్సిన సందర్భం. హిందువులే కాదు, ముస్లింలు ఐక్యంగా ఉండాలా, క్రైస్తవులు ఐక్యంగా ఉండాలి. ఎందుకంటే క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు వీళ్ళు. వాళ్ళ పట్లన అందరు పాస్టర్లు ఎట్లా ఉంటారా, ఎంతోమంది పాస్టర్లు నాకు తెలిసి చక్కటి సేవాభావం చేస్తారు. వాళ్ళకు వచ్చినటువంటి దశమ భాగం డబ్బుల్లో సేవ చేసే వాళ్ళని చూశాను నేను. వాళ్ళ చర్చికి వచ్చిన డబ్బులతో స్కూల్ ఫీజులు కట్టడము, లేకపోతే ఆసుపత్రులకు ఫీజులు కట్టడము, పేదరికంలో ఉంటే వాళ్ళకి కావాల్సిన సామాన్లు కొనిపెట్టడము చేసినటువంటి పాస్టర్లను చూశాను నేను. విద్యాదానం చేస్తున్నాయి క్రైస్తవ సంఘాలు, వైద్యదానం చేస్తున్నాయి క్రైస్తవ సంఘాలు. అలా చేస్తున్న వాళ్ళ పట్లన ఈ సమాజంలో పాజిటివ్నెస్ ఉంది. క్రిస్టియన్ స్కూల్స్లో మన పిల్లల్ని చదివిస్తున్నాం, క్రిస్టియన్ హాస్పిటల్స్లో మన పిల్లల్ని మనం చేరుతున్నాం, తక్కువ ఖర్చుతో రోగాలకి చికిత్స జరుగుతుందనేసి. అంటే వాళ్ళ పట్ల ఆ విశ్వాసంతో ఉన్నాం మనం. ఆ విశ్వాసాన్ని అదే స్కూల్లో, అదే ఆసుపత్రిలో అక్కడ కూర్చుని హిందూ దేవీ దేవతల్ని అవమానిస్తూ దూషిస్తూ మనకి పాఠం చెప్తే ఊరుకుంటామా? అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు హిందూ దేవతలను నువ్వు తిట్టు అని మనతో తిట్టమంటే మనం ఊరుకుంటామా? అప్పుడు సమాజం అంగీకరించేదా వాళ్ళని? లేదే. మరి వాళ్ళందరూ చక్కగా మనతో కలిసిపోయారే, మనతో కలిసి తిరుగుతుంటారే వాళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళని మనల్ని వేరు చేసే కుట్ర ఎవడు చేస్తున్నాడు? దేశద్రోహి కాదా, ధర్మద్రోహి కాదా? వాళ్ళ ధర్మానికి ద్రోహి కదా వాడు. వాళ్ళ ధర్మం ద్వారా వాళ్ళందరూ ఎందుకు చెప్పట్లేదు ఇట్లాంటి తప్పుడు మాటలు? తప్పుడు మాటలు చెప్పేవాడు, పరమత దూషణ చెయ్యమన్నాడు ఎవడైనా సరే దుర్మార్గుడే. పరధర్మ దూషణ చెయ్యమన్నాడు అంటే దాని వెనకాల ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు బైబుల్, ఖురాన్, భగవద్గీత, వాళ్ళ మత గ్రంథాలు, వాళ్ళ ధర్మ గ్రంథాలు వాళ్ళు విశ్వసిస్తున్నారు. నీకు చేతనైతే సంఘీభావం చెప్పు, లేదా విభేదిస్తే నిశ్శబ్దంగా కూర్చో. నాస్తిక భావజాలం ఉన్నటువంటి వాళ్ళైనా సరే నాస్తికుడుగా ఉండు, హేతువాదిగా ఉంటావు ఉండు, నీ హేతువాదం వినిపించుకో. నాకు దేవుడు లేడయా, దేవుడు నేను దీంట్లో హేతువుని ఆలోచిస్తున్నా, గుడ్, అలాగే కొనసాగు. నేను నాస్తికుడిని, నాకు దేవుడిని నచ్చడు, గుడ్, అలాగే ఉండు. నేను ఏ దేవుణ్ణి కీర్తించకుండా, ఏ దేవుణ్ణి పూజించకుండా దర్జాగా బతుకుతున్నాను, ఎస్, నిన్ను ఆదర్శంగా తీసుకుని నలుగురు నాస్తికులు తయారవుతారు, ఉండు. నీ ప్రవర్తన ద్వారా 10 మందిని నీ భావం వైపు తీసుకురా. అంతేగాని నువ్వు నాస్తికుడు కాబట్టి నేను హిందువుల్ని తిడతా, నేను హేతువాదిని కాబట్టి హిందువుల్ని తిడతా, హిందూ ధర్మాలను అవమానిస్తా, నేను క్రైస్తవుని కాబట్టి హిందూ ధర్మాన్ని అవమానిస్తాను, ఎట్లాగా? నీకు ఎవరిచ్చారు నీకు అధికారం? ఎవరిచ్చారు ఈ దూషించేటటువంటి అధికారం? రాముడి గురించి అంత దారుణంగా మాట్లాడతాడా? ధర్మరాజు గురించి అంత దారుణంగా మాట్లాడతాడా? అల్లా గురించి అంత దారుణంగా మాట్లాడతాడా? దాన్ని వీళ్ళు సమర్థిస్తారా? దానివలన ఏదో జరిగిపోయిందని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తారా? కాబట్టి సంథింగ్ ఇక్కడ దేశద్రోహులు ఒక్కటవుతున్నారు. ధర్మపరాయణులైతే ఎవరి పనాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ధర్మ వ్యతిరేకులు, ధర్మ దూషణ చేసేవాళ్ళు, దేశాన్ని నాశనం చేయాలనుకునేవాళ్ళు ఒక్కటై దేశ వ్యతిరేక కుట్రలు బహిరంగంగా మీడియాను అడ్డుపెట్టి, సోషల్ మీడియాను అడ్డుపెట్టి పెద్ద ఎత్తున చేస్తున్నారనడానికి సాక్ష్యం ఇది. సరే, ఒకటి క్రైస్తవ సమాజాన్ని లేదంటే క్రైస్తవులను కూడా కొన్ని శక్తులు, ఏమైనా సంఘ విద్రోహ శక్తులు ప్రేరేపిస్తున్నాయా? ఇటువంటి సందర్భాలని లేదంటే ఇటువంటి మృతుల్ని వాడుకొని హిందువుల మీదకి రెచ్చగొట్టే ప్రయత్నం ఏమన్నా జరిగిందని అనుకోవాలా? అందరూ అట్లా లేరండి. మొత్తం సమాజాన్ని ఒకటిగా చేర్చద్దు మనం. ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు, రామాయణ భారతాలు నేను పుస్తకాలు చాలా చదువుతా, అలాగే అయ్యే కాదు ఇతర గ్రంథాలు కూడా చదివా. కాకపోతే అవి కంటత రావు నాకు. కానీ దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ని మెదడులో పెట్టుకున్నా నేను. ఇలాగా మిగతా వాళ్ళకు కూడా ఉంటుంది కదా. నాకు వచ్చినటువంటి విజ్ఞానాన్ని నేను ఎవరన్నా అడిగినప్పుడు చెప్తా. అదే నేను మత ప్రబోధకుడిని అయితే అదే పని మీద ఉండి అయ్యే బోధనలు చేస్తా. తప్పు లేదు నీ గ్రంథాన్ని నువ్వు బోధించడంలో. కానీ ఇక్కడ పరధర్మ దూషణ చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీ గ్రంథం మీద నీకు పట్టు లేదు, నీ ధర్మం మీద నీకు అవగాహన లేదు పూర్తిగా. నువ్వు ఇక్కడ సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నావు. ఇన్ని లక్షల మంది పాస్టర్లు ఉంటే ఈయన ఒక్కడే ఎందుకు? ఈయన లాంటి వాళ్ళే ఓ 15-20 మంది ఉన్నారు. ఇలా పాపులర్ అయిన ప్రతి ఒక్కడు కూడా హిందూ ధర్మాన్ని దూషించింది. ఇది గుర్తుపెట్టుకోండి. పాపులర్ అయిన ప్రతి ఒక్కడు హిందూ ధర్మాన్ని దూషించిన వాళ్ళే, ద్వేషించిన వాళ్ళే. మిగతా వాళ్ళు వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ చర్చిలో కార్యక్రమం నడుపుతారు, లేకపోతే వాళ్ళ పెళ్లికి వెళ్తారు,
లేదా ఇళ్ల దగ్గర సువార్త సభలు పెడతారు, కూటములు పెడతారు, ఏయో నడుస్తున్నాయి. వాళ్ళకి పాపులారిటీ రావట్లేదు. అంటే పాపులారిటీ రావాలంటే ఇదా పద్ధతి? ఇప్పుడు ఆయన పేరేంటి, గరికపాటి వారు, లేకపోతే ఇవి చాగంటి వారు, వీళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు. వీళ్ళకి హిందూ సమాజం ఏమిస్తోంది? వాళ్ళకి ఆ అవగాహన ఉన్నదాన్ని బోధిస్తున్నారు. ఈ క్రైస్తవంలో కూడా అట్లా బోధించే వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు కదా. వాళ్ళు ఎవరికి రాని పాపులారిటీ వీళ్ళకి ఎందుకు వచ్చింది? ఇక్కడ మీరు చాగంటి వారు కానీ గరికపాటి వారు కానీ పరధర్మాన్ని దూషించడం ఎప్పుడైనా చూసారా? వేరే మతానికి వేరే మతం మాటే రాదు. మరి అది కదా కావాల్సింది. హిందూ ధర్మానికి సంబంధించిన ప్రవక్తలు ఎవరైనా సరే, ప్రబోధకులు అంటే వాళ్ళ భాషలో ప్రవక్త ప్రబోధకులు, మన భాషలో స్వామీజీలు, ఆధ్యాత్మిక గురువులు, ప్రవచనకర్తలు, వీళ్ళు ఎప్పుడైనా ఆ మతాన్నో ఆ ధర్మాన్నో దూషించడం ద్వారా పాపులర్ అయ్యారా? లేదు కదా. వీళ్ళందరూ ఇదిగో హిందూ ధర్మం ఇట్లా చెప్తుందయ్యా, నీ భార్యతో ఇట్లా ఉన్నాయ్యా, నీ చెల్లితో ఇట్లా ప్రవర్తించయ్యా, నీ కొడుకుని ఇట్లా చూడయ్యా, నీ కూతురుతో సమానంగా చూసుకోవయ్యా, ధర్మం ఇట్లా చెప్పిందని చెప్తున్నారు. అంతే, వాటిని ప్రచారం చేయాలి. మరి నువ్వు కూడా నీ ధర్మాన్ని గురించి చెప్పుకో, నీ ధర్మం యొక్క మంచితనం చెప్పుకో, దాని పట్ల విశ్వాసం పెంచుకో. పరధర్మంలో దోషంలో తప్పు ఉంటే నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? హూ ఆర్ యూ టు ఆస్క్ దట్? నువ్వెట్లాగా ఆ విషయాలు మాట్లాడతావు? నువ్వు ఇందులో ఉన్నావా? లేదు కదా. రెండవది, ఆయనే చెప్పాడు, నేను ఒకప్పుడు డ్రగ్స్ వాడేవాడిని, మర్డర్లు చేశాను, ఏదో మర్డర్లు అటెంప్టో మర్డరో ఏదో చేశాను, లేకపోతే కనుక నేను అసలు చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవాడిని, రౌడీజం చేశాను అని చెప్పి నువ్వు మారావు, మారు మనసు పొందావు. పొందినప్పుడు ఏం చేయాలి? అంతటి దుర్మార్గ ప్రవర్తన నుంచి నన్ను ప్రభువు మార్చాడు కాబట్టి ఇవాళ చాలా ప్రశాంతంగా ఉన్నానయ్యా, మీరు కూడా అలాంటి ఉద్రేకాలకు లోనుకోబాకండి, మంచిగా ఉండండి, వ్యసనం మంచిది కాదు, చక్కగా మనం మన పిల్లల్ని చదివించుకుందాం, మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్దాం, ప్రభువుని నమ్ముకుందాం, ఇలా కదా చెప్పాల్సింది. అలా కాకుండా నేను ఇట్లాంటి గొప్పవాణ్ణి అని చెప్తూ రెండో పక్కన ఏం చెప్తున్నారు? పరధర్మాన్ని దూషిస్తున్నారు. ఈయన కొన్ని వీడియోలు నేను చూశాను, ఈ సంఘటన అంతకుముందు నాకు ఈయన పెద్ద తెలియదు కానీ అసలు మతమే లేదంటున్నారు ఈయన 2-3 వీడియోల్లో. అసలు వేరే మతం అనేదే ఉండదు, మతం అనేది లేదు, అదంతా ఒక మూఢనమ్మకం, ఒక మూఢ విశ్వాసం. అంటే ఈయన చేసిన దాంట్లో ఏమంటారు దాన్ని, బోధకులు ఏమంటారు దాంట్లో అన్నమాట. అదే అది ఇప్పుడు అది హిందూయేతర మతాలన్నిటిలో కూడా ఇదే పాయింట్ వస్తుంది. మాదే ధర్మం, మాది తప్ప మిగతా వాళ్ళందరూ అజ్ఞానులే అన్నటువంటిది. అది ఇస్లాం నమ్మనటువంటి వాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు కాఫీర్లని అందులో ఉంది, అట్లాగే వీళ్ళు పాపులని వీళ్ళ దాంట్లోనే ఉంది. సరే వాళ్ళని చెప్పుకొని అది పాపే అని వాళ్ళు అన్నంత మాత్రం మనం పాపులు అవ్వము, లేకపోతే వాళ్ళు చెప్పినంత మాత్రం మనం కాఫీర్లం అవ్వం, అజ్ఞానులం అవ్వం. అదే తప్పు. సరే వాళ్ళ గ్రంథం చెప్పింది అంటున్నారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళకు వదిలేద్దాం. బట్ హిందూ సమాజంలో అట్లా చెప్పట్లా. నువ్వు తప్పు చేసావా శిక్షించబడతావు, ప్రాయశ్చిత్తంగా నువ్వు చెయ్యి, ప్రాయశ్చిత్తం వలన కొంత నీలో మానవత్వం వస్తుందేమో, అంటే నీకు కొంత మంచి జరుగుతుందేమో కానీ బట్ ఫైనల్గా శిక్ష తప్పదని చెప్తోంది హిందూ ధర్మం. అలాగే తప్పు చెయ్యొద్దని చెప్తోంది, పాపం చెయ్యొద్దంటోంది, దైవారాధన రకరకములు అని చెప్తోంది. ముక్కోటి దేవతలు ఉన్నారు, ఎవరిష్టం వచ్చిన ధర్మాన్ని వాళ్ళు పాటించండి అంటోంది. బట్ ధర్మంగా ఉండమంటోంది, నిజాయితీగా ఉండమంటోంది, నీ కుటుంబం పట్ల బాధ్యతగా ఉండమంటోంది, నీ పిల్లల్ని పెంచే బాధ్యత నీదంటోంది, నీ పెద్దలని గౌరవించే బాధ్యత నీదని చెప్తోంది. ఇది హిందూ సమాజం నేర్పింది, హిందూ ధర్మం నేర్పింది. నీ ధర్మంలో కూడా అట్లాంటివి ఉంటే చెప్పుకో. లేదు నీ ధర్మంలో అట్లా కాదు, నన్ను నమ్మని వాళ్ళందరూ చెడ్డోళ్ళు, రైట్ చెప్పుకో. దాన్ని అలా మాట అన్నంత మాత్రం మనకందరికీ పోయేదేం లేదు. అందుకని నేను వాళ్ళని దూషించను, ద్వేషించను, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి వాళ్ళ పెద్దలు అట్లా చెప్పారు, మనం ఏం చేయగలుగుతాం వాళ్ళని. బట్ పాయింట్ ఏంటంటే హిందూ ధర్మంలో ఇట్లా నేర్పట్లేదు, ఏ స్వామీజీ నేర్పట్లా, ఏ ప్రవచనకర్త నేర్పట్లేదు. ఇవాళ కూడా హిందూ సమాజం ప్రశ్నిస్తోందల్లా మా పనేదో మేము చేసుకున్నాం, మా బతికేదో మేము బతుకుతున్నాం, మధ్యలో మీరెందుకు రా బాబు మమ్మల్ని తిడుతున్నారు, అంతే కదా, మేమేం తప్పు చేశాం అని మాట్లాడుతుంటే అది హిందూ ఉన్మాదం అవుతోంది. అదే కదా, నీ దాంట్లో నేను టాయిలెట్ పోసిస్తా, నీ దాంట్లో నేను ఉమ్మేసిస్తా, నువ్వు తినాలా, నువ్వు తాగాల, ఎందుకంటే మీరందరూ పాపులు, మీరందరూ అజ్ఞానులు కాబట్టి అని చెప్పి నువ్వు చెప్తుంటే అదేందయ్యా నిలదీస్తే ఇది ఉన్మాదం అవుతుంది. దీన్ని ఉగ్రవాదం అని ప్రచారం చేయడం ప్రారంభించారు ప్రపంచవ్యాప్తంగా.
ఉమ్, ఎక్కడైనా సరే యుద్ధాల కాలంలో జరిగింది సాంస్కృతిక విధ్వంసం, హిందూ ధర్మ విధ్వంసం కోసం శతాబ్దాలుగా జరిగిన ప్రయత్నం ఒక ఎత్తు. ఆ రోజుల్లో కత్తి పుచ్చుకుని కర్ర పుచ్చుకుని యుద్ధం చేసినటువంటి వాళ్ళని చూసాం. ఇప్పుడు ఇది మానసిక యుద్ధం. ఈ మానసిక యుద్ధంలో మీడియా, సోషల్ మీడియాని అడ్డం పెట్టి నువ్వు హిందూ ధర్మాన్ని పాటించాలంటే భయపడేటట్టు, హిందూ అని చెప్పుకోవడానికంటే భయపడేటట్టు, చివరికి వేరే మతంలో అయితే గొప్పోడు అన్నటువంటి ఫీలింగ్ కల్పించేటట్టు, తేడా వస్తే భయపెట్టేటట్టు ఒక సరికొత్త మానసిక యుద్ధం నడుస్తోంది. మేధావుల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే మేధావులు అని స్వయం ప్రకటిత మేధావులు, తమకి తాము మేధావులు అని భావించేవాళ్ళు, నేనైతే ఏ రోజు మేధావు అనుకోను, స్వయం ప్రకటిత మేధావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి దాన్ని ప్రొవోక్ చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. ధర్మ వినాశనం జరిగితేనే ఆ దేశం పరధర్మీయుల చేతిలోకి, పరదేశం చేతిలోకి వెళ్తుంది. అదే ఇక్కడ యుద్ధంతో సాధ్యం కానిది. ఎందుకంటే భారతదేశం మీద ఎన్ని యుద్ధాలు జరిగినా దీన్ని ఎవడూ కూడా లాక్కు పోలేకపోయాడు. బ్రిటిషోడు మొత్తం దేశాన్ని ఆక్రమించుకోవాలా, లేకపోతే మొఘలులు మొత్తం ఆక్రమించుకోవాలా, కొన్ని పార్ట్లు ఆక్రమించుకోవడం, కొన్ని ప్రాంతాలు విడిగా ఉంది. కాబట్టి ఇప్పుడు మొత్తం దేశాన్ని తీసుకెళ్ళి ఎవడికో రాసియడానికి, లేదా ఈ దేశంలో ప్రశాంతత లేని పరిస్థితులు సృష్టించడానికి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 3కి వెళ్ళబోతోంది, నెంబర్ 1కి చేరబోతోంది. నెంబర్ 3కి వెళ్ళటం చైనా ప్రేమికులకు ఇష్టం ఉండదు, నెంబర్ 1కి వెళ్ళడం అమెరికా ప్రేమికులకు ఇష్టం ఉండదు. వాళ్ళ యొక్క భావజాలాలతో ఇక్కడ అస్తవ్యస్తత సృష్టించి ఈ దేశం నాశనం కావాలని మానసికంగా వాళ్ళ బానిసత్వం, పుట్టినప్పటి నుంచి వాళ్ళు నేర్చుకున్న ఏవైతే ఉన్నాయో ఆ బానిసత్వంతో ఇప్పుడు ఇక్కడ చేస్తున్నటువంటి కుట్ర ఇది. హిందూ సమాజం గుర్తించాల్సిన సందర్భం ఇది. అవును, ఒకటి సార్, అంటే ఓకే, బిహైండ్ ద స్క్రీన్ ఈ సందర్భంగా పాస్టర్ ప్రవీణ్ ఆ యాక్సిడెంట్ తర్వాత ఇంత అంశం బయటకు వచ్చింది, వెనక ఏం జరగబోతోందని. ఒక రకంగా చాలా సున్నితమైన అంశం బయటకు వెళ్ళేది, ఒక రకంగా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో పోలీసులు సక్సెస్ అయ్యారు అనుకోవాలేమో, అదొకటి. రెండోది స్పాట్ ఇన్సిడెంట్ అసలు జరిగిన దాని గురించి చర్చించుకుంటే, ఆయన ఆల్రెడీ 2 సార్లు ప్రమాదాలు, యాక్సిడెంట్లు చేశారంట హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు. పైగా ఆయన డ్రింక్ చేసి ఉన్నారు. ఒక ఫుటేజ్ కూడా దొరికింది, ఒక మధ్యలో దారిలో ఒక లిక్కర్ షాప్ దగ్గర ఆయన అది కొనుక్కుంటున్నారు కూడా, బాటిల్ కూడా కొనుక్కుంటున్నారు. ఆ విజయవాడ వచ్చేసరికి ఒక ట్రాఫిక్ పోలీస్ చెప్పారంటే మీ పరిస్థితి బాగాలేదు వెళ్ళకండి, అయినా సరే ఆయన మద్యం సేవించి మరీ డ్రైవింగ్ చేశారు. అంటే ఇంత జరిగింది. దాదాపు ఇవన్నీ మనకు తెలియడానికి స్టిల్ ఈ రోజు చూసుకుంటే వారం రోజులు టైం పట్టింది. పోలీసుల కసరత్తుని ఇక్కడ అది అభినందించాలా. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశారు. ఏ మాత్రం తేడా వచ్చినా సరే మొత్తం పరిస్థితి అంతా అదుపు తప్పు ఉండేదా? పోలీసులని, ప్రభుత్వాన్ని కూడా అభినందించాలి. ఎస్, నాకు అదంతా చూశాక ఏమనిపించిందంటే, ఇదే ఏ మమతా బెనర్జీనో ఉండుంటే, లేకపోతే కనుక ఏ జగన్ ఉంటే కూడా ఇట్లాంటిది ఎంకరేజ్ చేయడు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళే చనిపోయారంటే మళ్ళీ రేపొద్దున బ్యాడ్ వస్తుంది కదా, మర్డర్ అంటే. కాబట్టి అతను కూడా యాక్సెప్ట్ చేయలేడు. మమతా బెనర్జీ లాంటి వాళ్ళైతే కనుక దీన్ని గ్యారంటీ అటుకే తీసుకుపోతారు. లేదా పినరయ్ విజయన్ లాంటోడు, స్టాలిన్ లాంటోడు ఉంటే ఓ 4 హిందువులను అరెస్ట్ చేయించి అదిగో జరిగిందని చెప్పేవాడు ఖచ్చితంగా. అట్లా తీసుకెళ్ళిపోయి ఉండేవాడు. బేసిక్గా ప్రభుత్వం పోలీసులకి స్వేచ్ఛనిచ్చింది, ఎందుకంటే తమకి బ్యాడ్ అవుతుంది అన్నటువంటి భయంతో. ఇప్పటికీ అయినా కూడా ప్రభుత్వాన్ని వీళ్ళు నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు కావాలని. ఈ ప్రొవోకేటివ్ గ్యాంగ్, దేశద్రోహుల గ్యాంగ్, అంటే ధర్మద్రోహుల గ్యాంగ్ తీశారు కదా, ఎక్కడికెక్కడ ఆధారాలు ఉన్నాయి. ఒప్పుకోరు వాళ్ళు, భలేవారే హైదరాబాద్ వాళ్ళు ఒప్పుకోరు. ఫస్ట్ ఏమో ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవడు తీశాడు అన్నారు. చివరికి అది ఎస్ఐ గారని తేలింది. మద్యం దుకాణంలో ఆయన పెట్టుకున్నది అదేది, దాన్ని ఏమంటారు, హెల్మెట్ పెట్టుకున్నది అతనిదే అని ఎట్లా ధృవీకరిస్తారన్నారు. దాని ముందు ఉన్నటువంటి షాప్ ముందు ఉన్నటువంటి బండి, లేకపోతే ఇక్కడ దొరికినటువంటి, మరి ఇవన్నీ నమ్మరట. కానీ ఏదో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించారు ఆయన ఎవరో కొడతన్నట్టు, దాన్ని నమ్ముతారట. ఇంకోటి, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే వీళ్ళు పోస్ట్ మార్టం చేసేసారు. ఫస్ట్ 1 అవర్లోనే పోలీసులు గుర్తించారు అది ప్రమాదం అని చెప్పి. అక్కడ రాత్రిపూట్లు ఎప్పుడో పడిపోతే పొద్దున్న దాకా తెలియలే, పొద్దున్న 9 తెలిసింది బయటికి. అది కూడా ఈ ప్లేస్ లో బ్లడ్ ఉంది, ఎందుకని ఈ హెల్మెట్ పెట్టుంది కాబట్టి స్కల్కి ఏం కాల. కానీ అలా పడిపోవడం వలన సహజంగా మిగతా ప్రాబ్లం వస్తుంది కదా లోపల. వెంటనే ఆయన బయటకు తీసుకుంటే ప్రాబ్లం ఉండేది కాదు. బండి ఆయన మీద పట్టడం వల్ల ప్రమాదం జరిగింది. అక్కడ ప్రాణాలు కోల్పోయేదాకా ఆయన చాలా, నిజంగా చెప్పాలంటే చాలా బాధపడాలి మనం. తీసుకు చనిపోవాల్సి వచ్చింది.
అరవలేని పరిస్థితి, పైనుంచి వెళ్ళేవాడు చూడలేదు ఎవరు కూడా. చూడలేదు అది. అలాంటి సిచ్యుయేషన్ని బాధపడాలి మనం కూడా మానవత్వంగా. అవును. కానీ అవును. ఆ ఇష్యూని గాయాలకు సంబంధించి ఎవరో కొట్టారు, ఎవరో చంపేశారు, ఇలాంటి ప్రచారం చేయడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? అది ఇక ఒకటేంటంటే మీకు కొన్ని కేసులు అట్లాగే ఉంటాయి. వివేకానంద రెడ్డి కేసులో ఏం చెప్పినా సరే నమ్మరు, ఎవరి అభిప్రాయం వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు ఈ పాస్టర్ ప్రవీణ్ కేసులో కూడా ఏం చెప్పినా ఎవరి అభిప్రాయం వాళ్ళకే ఉంటుంది. బట్ కానీ ఈ పరిస్థితిని అడ్డు పెట్టుకుని ఉన్మాదుల్ని తయారు చేసే కుట్ర జరుగుతోంది, దేశద్రోహం చేసే కుట్ర జరుగుతోంది అన్న విషయమే గుర్తుపెట్టుకోవాలి మనం. అదే దాదాపు కంప్లీట్ గా ఇంకా మిస్టరీ వీడినట్టేనా సార్ దీనికి సంబంధించి, లేదంటే ఇంకా నమ్మించే ప్రయత్నం ఏమైనా చేయాలా పోలీసులు? వాళ్ళు అంతే చేయగలుగుతారు, మిస్టరీ వీడిపోయినట్టే. కానీ వీళ్ళు ఆ మిస్టరీని ఒప్పుకోరు. నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఇప్పుడు రెచ్చగొట్టేవాడు ఎవడైతే ఉన్నాడో అల్ జజీరా దాకా వెళ్ళారంటే చూడండి. ఇక్కడ అల్ జజీరా ఇస్లామిక్ టెర్రరిజాన్ని ప్రోత్సహించే సంస్థ. దాంట్లో ఇది వచ్చింది అంటే ఏం జరుగుతోంది ఇక్కడ? మొన్న ఎవరో ఇద్దరు, ఒక పాస్టర్ గారును ఒక ముస్లిం గురువు ఇద్దరు మాట్లాడుకున్నారు. అసలు అతనికి ఫత్వా ఇచ్చింది ఇంకొక ముస్లిం నాయకుడు, ఏది ఇట్లాగా చేయడం తప్పని, అల్లాని గురించి మాట్లాడింది, దానికి వ్యతిరేకంగా సీరియస్ గా మాట్లాడింది. ఆ తర్వాత క్షమాపణ చెప్పింది ఆయన, వెటకారం చేసింది కూడా ఆయనే. కానీ వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి గొడవ లేదట, మనకొక్కడే హెడ్ అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా, మిగతా అది వీళ్ళదే, హిందువులే తప్పు అని చెప్పేటటువంటి ప్రయత్నం. మళ్ళీ అక్కడ తెలివైనటువంటి ఎత్తుగడ. అంటే హిందువులు కులాల వారీగా విడిపోయి ఉంటారు, పార్టీల వారీగా విడిపోయి ఉంటారు, వర్గాల వారీగా విడిపోయి ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ ఒక్కటైపోయి హిందువుల్ని ఉన్మాదులుగా చూపించే కుట్ర, అది విచిత్రం ఇక్కడ. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఒక సున్నితమైన అంశం నుంచి అయితే బయట పడగలిగినట్టే ఒక రకంగా మన రాష్ట్రంలో, లేదంటే చాలా పెద్ద అయి ఉండేదేమో. ఖచ్చితంగా. రైట్ చూద్దాం. మొత్తానికి పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఏం జరిగింది అనేది, అంటే పోలీసులు చెప్పాల్సింది చెప్పేశారు, ధృవీకరించేశారు ఆల్మోస్ట్ విత్ సీసీటీవీ ఫుటేజ్తో ఎక్కడికక్కడ ఆ వీడియోస్ కూడా చూపించారు. ఆయన హైదరాబాద్ బయలుదేరినప్పటి నుంచి రాజమండ్రి కొంతమూరు ప్రాంతం నైట్ 11:47 ఆయనకు వచ్చే వరకు ఏం జరిగిందా ఎవ్రీథింగ్ సీసీ ఫుటేజ్ అయితే బయట తీశారు. ఇక దీన్ని ఇంకా ఒక మిస్టరీగా చూస్తారా, లేదంటే ఇంకా దీన్ని హత్యగానే చిత్రీకరించే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఇది ప్రమాదంగా ఒప్పుకుంటారా? మిస్టరీ వీడినట్టయితే కనిపిస్తుంది దాదాపుగా. కాకపోతే ఒక అతిపెద్ద సున్నితమైన అంశం దిశగా తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నం వాళ్ళు ఎవరు చేశారు, ముందు భవిష్యత్తులో ఇలాంటి కుట్రలు ఇంకా ఆంధ్రప్రదేశ్ లో చేసేందుకు సిద్ధమవుతున్నారా? ముందు ఈ తెర వెనక జరిగే ఈ కుట్ర భాగవతం, ఈ కుట్ర ప్రయత్నాన్ని కూడా పోలీసులు త్వరలో ఛేదిస్తే ఇటువంటి రిపీట్ కాకుండా ఉంటాయేమో. మొత్తానికి ప్రభుత్వ పనితీరు, పోలీస్ పనితీరు కూడా ఈ విషయంలో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.